కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. చంద్రగ్రహణం ఉన్నప్పటికీ పండుగ జోష్ ఏమాత్రం తగ్గలేదు. యువత చిన్నారులు రంగులు చల్లుకుంటూ సందడి చేయగా విధుల్లో బిజీగా ఉండే పోలీసులు సైతం ఈ వేడుకల్లో పాల్గొని సరదాగా గడిపారు. మహిళలు చిన్నారుల కేరింతలతో నగరమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. కరీంనగర్ పట్టణంలో రామ్నగర్లోని హోలీ సంబరాలు అయితే అంబరాన్ని అంటాయి అనుకోవచ్చు. ఇటు మనతో మాట్లాడుతుందుకు ఇక్కడ రామ్నగర్ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ఇక్కడ తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఈ సంబరాలు మీరు ఎలా జరుపుకుంటున్నారు? అంటే మేము ప్రజల వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం కోసం మాకు వచ్చిన తొలుత పండుగ. అందరం కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి కుటుంబ సమేతంగా అందరం స్వచ్ఛందంగా వచ్చి ఈ పండుగలో ఎలాంటి రాజకీయాలు లేకుండా అందరం కుటుంబం సభ్యులుగా డివిజన్ ప్రజలందరం కూడా ఒకే కుటుంబం అని భావించి హోలీ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి చాలా బాగా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కార్పొరేటర్తో పాటు మాజీ కార్పొరేటర్ బీర్ల వీరయ్య ఆధ్వర్యంలో ఈ సంబరాలు అయితే జరుగుతున్నాయి. వారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రతి సంవత్సరం ఈ సంబరాలు అయితే ఏర్పాటు చేస్తుంటారు. ఈ సంవత్సరం ఎలా జరుపుకుంటున్నారు సంబరాలు? ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఆల్ పార్టీస్ అన్ని వర్గాలు కలిపి ఒక దగ్గర గుమ్మడిగా కూడి మంచి సంబరాలు చేసుకోవాలని వాడ ప్రజలతో సహా 47-48 వాడ ప్రజలతోటి బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము. మా యూత్ పిల్లలంతా అంటే నన్ను వచ్చి ఇట్లా అడగంగానే అందరం కలిసి చేసుకుందామని చెప్పిన నేను కూడా చేద్దాము, నేను కూడా మీ వెంట ఎప్పటికీ ఉంటా అని చెప్పి హామీ ఇచ్చిన వాళ్ళకి. ఇక్కడ మరికొందరు నాయకులు, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు అంటే కులాలకు అతీతంగా సంబరాలు జరుపుకుంటారు కదా, మరి ఇక్కడ ఎలా జరుగుతున్నాయి సంబరాలు? ముఖ్యంగా హోలీ అనేది అన్ని మతాలు, అన్ని వర్గాలు అందరూ కలిసి చేసుకోవాల్సిన పండుగ కాబట్టి మేము ఈ కూడలిలో ఇది నిర్వహిస్తున్నాం. ఈ నిర్వహించిన సాహితీ ఫౌండేషన్, యంగ్ యూత్ అసోసియేషన్ వారికి కృతజ్ఞత చేసుకుంటున్నాం. మనతో పాటు మరికొందరు ఇక్కడ కార్పొరేటర్ ఉన్నారు, మరో కార్పొరేటర్ ఉన్నారు. చెప్పండి, ఇక్కడ సంబరాలు అంటే ఈ కాలనీలో ఇది ఏర్పాటు చేస్తుంటారు, ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తుంటారు కదా, ఈ సంవత్సరం ఎలా ఉంది? ఈ సంవత్సరం ఈరోజు సాహితీ ఫౌండేషన్ మరియు రామ్నగర్ యంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు ఘనంగా ఏర్పాటు చేసినారు. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఎలక్షన్లో గెలిచిన తర్వాత మొదటి పండుగ ఈ పండుగను అందరూ అంటే 48వ డివిజన్ 47వ డివిజన్ ప్రజలు ప్లస్ మరియు కరీంనగర్ నగర ప్రజలు అందరూ ఘనంగా జరుపుకొని అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాము. ఇది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. 13వ డివిజన్ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. 13వ డివిజన్ల మార్కండేయ నగరు, శివానగరు, సప్తగిరి కాలనీ, అందరికీ ప్రగతి నగరు, అందరికీ కులాలకు అతీతంగా మేము పండుగ చేసుకుంటున్నాం. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. హోలీ పండుగ శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ఇది మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు చూస్తే ఎక్కడ చూసినా అని హోలీ సంబరాలు అయితే హంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. ఇటు కరీంనగర్లోని 47వ డివిజన్ 48వ డివిజన్ 2 డివిజన్లు కలిపి ఇక్కడ సంబరాలు జరుపుకున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, కరీంనగర్ నుండి.